ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. సార్, బులియన్ మార్కెట్ విషయానికి వస్తే ప్రజెంట్ నష్టాల్లో కొనసాగడం మనం చూస్తున్నాం. అండ్ ఈఎం మొత్తంలో చూస్తే 30% వరకు కూడా పడిపోయింది. ఇప్పుడు బంగారం 1300, సిల్వర్ ఏమో 4000 ఆ చేంజ్ వరకు నష్టపోవడం కూడా చూస్తున్నాం. బంగారం ఇంకా దిగొస్తుంది అనుకోవచ్చు సార్. అండ్ పాత బంగారాన్ని కూడా ఇప్పుడు భారీ ఎత్తున అమ్మకాలు చేయడం కూడా చూస్తున్నాం మనం. అవును, బంగారం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ దిగుతుందా అంటే ట్రెండ్ మళ్ళీ ఇంతకుముందు $4,000 దగ్గర మేజర్గా సపోర్ట్ వచ్చింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకుని లాస్ట్ 1 వీక్ మంచి మూమెంట్ వచ్చింది. సో $200 ఇంటర్నేషనల్గా పెరిగింది అనమాట. అందుకని ఏమవుతుందంటే గోల్డ్ ప్రెసెంట్ పెరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, గోల్డ్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే $4,130 ఉంది. దాదాపు 2 days నుంచి $60 తగ్గింది. కాబట్టి ఏమవుతుందంటే ఇది మార్కెట్ చూసుకుంటే మనకి ఈ గోల్డ్ సిల్వర్ తగ్గుతున్నాయి ప్రెసెంట్. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా సిల్వర్ కూడా 62కి వచ్చింది, అంటే 2,35,000కి వచ్చింది. సో టెక్నికల్ గా చెప్పాలంటే 4,000 మేజర్ సపోర్ట్ అనమాట. 4,000 బ్రేక్ అయ్యి హోల్డ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా డౌన్ ట్రెండ్ కనపడుతుంది గోల్డ్కి. గోల్డ్ ఓవరాల్ గా చూసుకుంటే ట్రెండ్ రేంజ్ లో ఉంది. $4,000 కనుక కట్టిందంటే బేర్ మార్కెట్ అని చెప్పొచ్చు, డౌన్ ట్రెండ్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు అది చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ 5 months నుంచి కూడా గోల్డ్ ఈ $4,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది. అంటే 1,40,000, 1,38,000 ఆ రేంజ్ దగ్గర మేజర్ గా సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ 1,55,000, 50 ఆ రేంజ్ కి వస్తుంది. సో బ్రాడ్ గా గోల్డ్ రేంజ్ లో ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ ని చాలా ర్యాలీ వచ్చింది కాబట్టి ఇంకా ఫర్దర్ ర్యాలీ అనేది తక్కువగా ఉంది, ర్యాలీకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంది. కాబట్టి గోల్డ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక 6 months, 1 year లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి మంచి అడ్వాంటేజ్ ఉంది. అంతేగాని షార్ట్ టర్మ్ లో అయితే గోల్డ్ ఇవాళ కొన్ని 2 రోజులు అమ్మేస్తాను అనే వాళ్ళకి ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవటమే కానీ గోల్డ్ ఇప్పుడు అడ్వైస్ కాదు. బట్ ఓవరాల్ గా గోల్డ్ ఏంటంటే ఒక 20%, 30% లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మన యొక్క వెల్త్ క్రియేషన్ లో ఒక 30% వరకు గోల్డ్ అసెట్ అలొకేషన్ కి ఇవ్వచ్చు అనమాట. సో అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, కొత్తగా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో అర్థం అయ్యి ఉండొచ్చు, కాకపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అసలు బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఇది తాత్కాలిక కరెక్షన్ అనుకోవచ్చా? అవునండి, యాక్చువల్గా గోల్డ్ ధరలు అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. నార్మల్గా మెటల్ ప్రైసెస్ అవుతుంటాయి, సీజనల్గా అవుతూ ఉంటాయి. అది ఇంటర్నేషనల్ గా ఉన్న మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే గోల్డ్ మాక్సిమం 80,000 లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 1,80,000 దాకా వెళ్ళింది. కాబట్టి ఒక అబ్నార్మల్ మూమెంట్ వచ్చి అక్కడ ఏమవుతుందంటే హై మార్జిన్స్ పెట్టడం వల్ల కరెక్షన్ అయిపోయి ఇప్పుడు హై 1,45,000, 40,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. అయితే దేనిలో ఇన్వెస్ట్ చేయాలి? డిజిటల్గా చేయాలా, ఫిజికల్గా చేయాలా, కాయిన్స్ కొనాలా, బిస్కెట్ కొనాలా అంటే నా సజెషన్ ఏంటంటే డిజిటల్గా కొనుక్కోవటం బెటర్. అలాగే గోల్డ్ ఈటీఎఫ్లో కానీ గోల్డ్ గ్రామ్స్లో కానీ కొనుక్కోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం గోల్డ్ మెయిన్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇండియాలో కూడా గోల్డ్ ఇంపోర్ట్ చేయటం వల్ల మనకి ఆ గోల్డ్ ఫిజికల్గా ఏంటంటే ఫిజికల్గా తీసుకున్నాం డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కానీ మనకి ఇండియాకి ఏమవుతుందంటే 800 tons ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేయాలంటే మనకి మేజర్గా డాలర్స్ అన్ని కూడా పేమెంట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మనం ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే గోల్డ్ని డిజిటల్ ఫార్మాట్లో కొనుక్కుంటే మనం బ్యాంక్లో మన అమౌంట్ వేసి యాప్లో ఎలాగైతే చెక్ చేసుకుంటామో అలాగే ఇది కూడా యాప్లో చెక్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ ఉంది, ఇవాళ ఎంత వాల్యూ ఉంది, సో మీరు అమ్మేయాలనుకుంటే అమ్మేసుకోవచ్చు. అలాగే ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో అలా మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా అయ్యి గోల్డ్ని డిజిటల్ ఫార్మేట్లో కొనుక్కోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అంతకుముందు 3 years బ్యాక్ మన మెంటర్స్ అందరికీ కూడా క్యాష్ అనేది రొటేట్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది, ప్రతి వాళ్ళు కూడా యూపీఐలోనే పేమెంట్ చేస్తున్నాం.
ఇప్పుడు ఆ స్టేజ్ గోల్డ్ కూడా రావాలి. గోల్డ్ డిజిటల్లో సిల్వర్ని కానీ గోల్డ్ కానీ డిజిటల్లో కొనుక్కోవటం అనేది అలవాటు అయిందంటే చాలా వరకు ఇంపోర్ట్స్ మనకి తగ్గిపోతాయి. మనం అప్పుడు మంచి స్ట్రాంగెస్ట్ ఎకానమీగా తయారవ్వచ్చు. సో గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ సామాన్యులు అందరం కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇండియన్ ఎకానమీకి పాజిటివ్గా ఇబ్బంది లేకుండా కనుక మనం కనుక చేయగలిగితే మనం చాలా సూపర్ కంట్రీ అయ్యే అవకాశాలు కనపడతాయి. ఓకే, మళ్ళీ బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా సార్? ఒకవేళ పెరిగితే ఏ టైం వరకు పెట్టుబడిదారులు, అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చు అన్నట్లుగానే డిజిటల్లో పెట్టుకుంటే బెటర్ అంటున్నారు. సో ఏ టైం వరకు పెట్టొచ్చు సార్? ఎంతవరకు సమయం ఉంది పెట్టుబడి పెట్టాలంటే అనుకోవచ్చు? ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరుగుతాయి సార్ బంగారం ధరలు? ఇప్పుడు గోల్డ్ ధరలు పెరిగితే ఏంటంటే 1,60,000 వరకు మేజర్ గా కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ గా చూసుకుంటే $4,400 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. అలాగే ఇక్కడ కూడా 1,55,000 1,60,000 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. సో జనరల్ గా ఈ రేంజ్ లోనే మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. సో డౌన్ సైడ్ ఏమో 1,35,000 నుంచి 40,000, అప్ సైడ్ ఏమో 1,55,000 నుంచి 60 వరకు ఉంటాయి. అది నెక్స్ట్ ఈ 6 months వరకు కూడా అలా ఉంది. నెక్స్ట్ 4,500 కనుక దాటితే మళ్ళీ 5,000కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో గోల్డ్ సిల్వర్లు ఏంటంటే మనం ఎప్పుడు చూసినా కానీ ఓవరాల్ గా పెరుగుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2022లో చూడండి, 23లో చూడండి, ఇప్పుడు 26లో చూడండి. ఓవరాల్ గా 2-3 years చూసేపాటికి రేట్ మనకి 20% 30% హై కనపడుతూ ఉంటుంది. సో ఈ లెక్కన మనం 2028లో గోల్డ్ చూస్తే ఇప్పుడు 2 lakhs వెళ్ళిన ఆశ్చర్యం లేదు. కాబట్టి మీరు బ్రాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడున్న రేటు తక్కువ రేటు. చాలా మంది ఏంటంటే నేరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ 100 పాయింట్ తగ్గింది లేకపోతే 1000 పాయింట్ తగ్గింది అనుకుంటూ రేపు ఇంకా తగ్గుద్ది అనుకుంటూ ఉన్న రేట్ని కూడా మీరు పట్టించుకోలేదు అనుకోండి, దాన్ని యూ విల్ బి బిగ్ లూజర్ అవుతారని కూడా ఒక పాయింట్ ఉంది. కాబట్టి మీరేంటంటే ఎట్లా మనం దీన్ని హ్యాండిల్ చేయాలి, కొంత అమౌంట్ మీరు ఇప్పుడు ఉన్న అమౌంట్లో కొంత అమౌంట్ గోల్డ్ కొనుక్కోండి, ఆ తర్వాత మిగతా అది వెయిట్ చేయొచ్చు, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చూసుకుందాం. ఓకే సార్, ప్రజెంట్ చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న పాత బంగారాన్ని తీసుకొచ్చి అమ్మేయడం మనం చూస్తున్నాం గోల్డ్ రేట్స్ పడిపోయిన తర్వాత. అది కరెక్టే అంటారా? అసలు ఏం చెప్తారు మీరు దాని గురించి? గోల్డ్ రేట్ పడిపోయాక అమ్ముతున్నారు అంటే ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకా పడిపోద్దేమో అన్నట్టు అమ్ముతున్నారు. సో ఆల్రెడీ డౌన్ అయిపోయాక అమ్ముతున్నారు. ఇదేంటంటే హై రేట్లు అమ్మాలి. 1,80,000లోనేమో కొంటున్నారు. ఆ రోజు 1,80,000 1,70,000 ఉన్నప్పుడేమో విపరీతంగా కొంటున్నారు. ఇదే నార్మల్ గా టెక్నికల్ పీపుల్కి, ఎమోషనల్ పీపుల్కి, ఈ పీపుల్కి డిఫరెన్స్ ఇది. యాక్చువల్గా ఏంటి, గోల్డ్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇప్పుడు ఇంకా సిల్వర్లో మీకు బాగా అర్థం అవుతుంది. సిల్వర్ మొన్న 4 lakh ఆ రేంజ్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా హై రేటు, అది అమ్మాలి. అందరూ ఏం చేశారు, అక్కడ ఇంకా పెరుగుతుంది, 7 lakhs అయిపోద్ది, 10 lakhs అయిపోద్ది అని చెప్పేసి అక్కడ హై రేట్లో కొంటున్నారు. ఇప్పుడు 2 lakhs ఉంది కొనుక్కోండి అంటే ఇప్పుడు 2 lakhsలో కొనాలి సార్, 1 lakh అవుతుందా, ఎప్పుడు అవుతుంది అంటారు. సో ఎమోషనల్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే రేటుని కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు. రేటు కరెక్ట్ రేటు, బయ్యింగ్ రేట్ ఏంటి, సెల్లింగ్ రేట్ ఏంటి. సో ఇది గోల్డ్ సెల్లింగ్ రేట్ కాదు, బయ్యింగ్ రేటు. అలాగే సిల్వర్ కూడా బయ్యింగ్ రేట్ ఇది. ఇప్పుడు 1,40,000 దగ్గర అమ్మేసేసి ఇప్పుడు ఎంత 22 క్యారెట్ 1,30,000 ఉంది. 1,30,000 దగ్గర అమ్మ ఉపయోగం ఉంది. 1,67 దగ్గర ఏం చేస్తున్నాం? జనవరి ఫిబ్రవరిలో 1,70,000 వచ్చింది కదా, అప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు 1,30,000లో అమ్ముతున్నాం. ఇంకా తగ్గితే ఎంత తగ్గుతుంది? 10,000, మ్యాక్సిమం 20,000 పెరిగితే. సో అన్లిమిటెడ్ ప్రాఫిట్ పెరగటం వల్ల ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ కొనలేం కదా. సో కాబట్టి ఏంటంటే ఇది బయింగ్ రేట్ అనమాట. తక్కువ రేట్లో కొనుక్కోవాలి, ఎక్కువ రేట్లో అమ్మాలి. కొన్ని వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అమ్మే వాళ్ళందరికీ ఒక 2-3 నెలలు అయితే ఈ మంత్ ఈ ఎండ్లో చూసుకుంటే మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి $4,500 దగ్గర మీరు ఎప్పుడైతే మార్కెట్ గోల్డ్ రేట్ $4,500 దగ్గర ఉంటుందో అక్కడ అమ్మండి, మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం ఎంత స్ట్రాంగ్ అడ్వైజ్ ఓపెన్గా చెప్పకూడదు. కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఉండి, మేము ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ లాగా సజెషన్ చెప్తున్నాం తప్ప ఫోర్స్ఫుల్గా మీకేం చెప్పట్లేదు, ఒక అంచనా ఇది చూసుకోవచ్చు. ఓకే
సార్ ఇప్పుడే పెట్టుబడి పెట్టడం లేదంటే గోల్డ్ని కొనడం బెటర్ అంటారా, లేదంటే ఇంకా ఈ మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయడం బెటర్ అంటారా? అసలు ఈ మంత్ ఎండ్ వరకు లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వరకు గోల్డ్ రేట్స్ ఇంకా పడిపోతాయా, ఎంతవరకు పడే అవకాశాలు ఉన్నాయా సార్? ఇది బ్రాడ్ గా కూడా గోల్డ్ ఏంటంటే ఒక రేంజే. ఇప్పుడు ఈ మంత్ లాస్ట్ 3 months నుంచి కూడా రేంజ్ లోనే ఉంది. ఒక్కొక్కసారి రేంజ్ కి వస్తే అది 1 year 2 years కూడా అదే రేంజ్ లో ఉన్న టైం కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటి మనం ఇక మీరు స్టాండర్డ్ చేసుకోవాల్సింది ఏంటంటే 1,35,000 నుంచి 1,60,000 వరకు రేంజ్. సో 1,35,000 దాటితే ఏది 24 క్యారెట్ 1,35,000 డౌన్ అయితే మళ్ళీ 1,25,000. సో అలా మనకి ప్రెసెంట్ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే $4,000 సపోర్ట్, 4,400 నుంచి 4,500 రెసిస్టెన్స్. ఈ రెండే మీకు మెయిన్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే గోల్డ్ ఒక రేంజ్ లో ఉంది కాబట్టి ఇంకా ఏం లేదు కాబట్టి మనకి ఇక రేంజ్ అర్థమైపోయింది కాబట్టి ఆ రేంజ్ వస్తే బయింగ్, ఈ రేంజ్ వస్తే సెల్లింగ్ అలా చేసుకోండి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇన్వెస్టర్కి ఇదంతా అనవసరం. నేను 2028లో అమ్ముతాను, 2029లో అమ్ముతాను అన్నప్పుడు ఆ రోజు రేట్ చూసుకోవాలి, కానీ ఇవాళ రోజు చూసుకోవటం వేస్ట్. సో చాలా మంది ఏంటంటే టైం పాస్ గా రోజు ఎంత ఉందో చూసుకుంటాము, ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోయి ఊరికి అమ్మేస్తాం. సో నిజంగా అవసరం ఉంది ఫ్యామిలీలో, ఇక తప్పదు అన్నప్పుడు అమ్మటం వేరు, కానీ ఒక అసెట్ క్లాస్ నుంచి ఇంకో అసెట్ క్లాస్ ను మారుద్దాం అన్నప్పుడు ఇది గోల్డ్ అమ్మే టైం కాదు అని అనిపిస్తున్నారు. అది చూసుకో. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్. చాలామంది ఇన్వెస్టర్లు ఏది డౌన్ ఉంటే అందులోనే ఎక్కువ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు బంగారం రేట్ తగ్గింది కాబట్టి మొత్తం పెట్టుబడులు మొత్తం అందులోనే పెడుతూ ఉంటారు. సో స్టాక్స్లో పెట్టడం బెటర్ అంటారా, లేదంటే గోల్డ్ వైపు చూడడం బెటర్ అంటారా? అసలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా ఏంటంటే ఈ ఎంత రేషియోలో ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలా నష్టపోతున్నాం అందరం. ఇది ఏంటంటే మీరు గోల్డ్ ఎంత తక్కువ రేటుకి వచ్చినా మీ దగ్గర 10 లక్షలు ఉంటే మీరు మాక్సిమం 20% 30% కొనాలి, కానీ అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు. అలాగే మిగతా ఒక 40% స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలి, ఒక 10-20% మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి, ఒక 10% బాండ్స్ లో పెట్టుకోవాలి. ఇలా మనకి డైవర్సిఫై చేయాలి, కానీ ఓన్లీ నేను గోల్డ్ లోనే మొత్తం 10 లక్షలు పెట్టి గోల్డ్ కొంటాను అంటే మాత్రం ఆ సెక్టర్ డౌన్ అయిందంటే చాలా ఇబ్బంది పడతాను. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టోటల్ అమౌంట్ అంతా ఒక దానిలో పెడితే హెవీ లాసెస్ అవుతాయి, చేయకూడదు. ఓకే, ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.